హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీధర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్న www.youtube.com/sridharjuwalji అని URL టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్ బొద్దింక జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ను సులభంగా నేర్చుకుందాం. ఇది 8 మార్క్స్. దీని డయాగ్రామ్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసి 6 మార్క్స్. ఇక్కడ మనకు స్లైడ్లో చూపించినటువంటిది మనకు బుక్లో ఉన్నటువంటి డయాగ్రామే. ఈ డయాగ్రామ్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు దాదాపు 2 మార్క్స్ కవర్ అవుతాయి. అంతేకాకుండా మనం రాసే ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా రాయడానికి వీలవుతుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. బొద్దింక సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెరిప్లానెటా అమెరికానా. ఇది చూడండి, యామ్నివోరస్ ఇన్సెక్ట్. యామ్నివోరస్ ఇన్సెక్ట్ అంటే సర్వభక్షక కీటకము. మొక్కలకు సంబంధించినటువంటి పదార్థాలను, జంతు పదార్థాలను రెండింటిని కూడా ఇది ఆహారంగా తీసుకుంటుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ జరుగుతుంది దీంట్లో, అంటే కణబాహ్య జీర్ణక్రియ అనేటువంటిది జరుగుతుంది. బొద్దింక నిశాచర కీటకం. రాత్రి సమయంలో మాత్రమే ఆహారం కోసం అది దాక్కున్నటువంటి స్థలాల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో నాక్టర్నల్ ఇన్సెక్ట్ అని అంటాం. ఇది తన స్మెల్ సెన్స్ ద్వారా ఆహారాన్ని పసిగట్టడం జరుగుతుంది. మొదట మనము జీర్ణ వ్యవస్థ డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి, నేను చూస్తున్నా. జీర్ణ వ్యవస్థ అంటే ఆహార నాళము, జీర్ణ గ్రంథులు. నేను అదే రాశాను, జీర్ణ వ్యవస్థ = ఆహార నాళము ప్లస్ జీర్ణ గ్రంథులు. అంటే ఆహార నాళము, జీర్ణ గ్రంథులను రెండింటిని కలిపి మనము జీర్ణ వ్యవస్థ అంటాం. అది ఏ జంతువుకైనా కావచ్చు, ఈవెన్ మనిషికైనా సరే జీర్ణ వ్యవస్థ డెఫినేషన్ అయితే ఏమీ మారదు. డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ an elementary canal and the associate glands లేదా డైజెస్టివ్ గ్లాండ్స్ అని కూడా అంటాం. అంటే జీర్ణ వ్యవస్థను మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఆహార నాళాన్ని, అదేవిధంగా జీర్ణ గ్రంథులను రెండింటిని కూడా మనము పూర్తిగా నేర్చుకోవాల్సిందే. ఒక్కసారి ఇక్కడ పటంలో చూడండి, ఆహార నాళం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా పొడవుగా మెలికలు తిరిగి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. అంటే బొద్దింక యొక్క బాడీ కంటే చాలా పొడవుగా ఉంటుంది ఎలిమెంటరీ కెనాల్, ఆహార నాళం. అందుకోసం ఇది ముడతలు పడి ఉంటుంది. ఇలాంటి పొడవైనటువంటి ఆహార నాళాన్ని మనం ఎన్ని భాగాలు చేసుకొని చదువుకోవాలి? 3 భాగాలు చేసుకొని చదువుకోవాలి. అలా చేసుకొని చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడు, ఆ 3 భాగాలు ఏంటివనేటువంటిది నేను ఇక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో ఇవ్వడం జరిగింది. మొదటిది వచ్చేసి ఫోర్గట్, పూర్వాహార నాళం అంటున్నాము. మధ్యదాన్ని వచ్చేసి మిడ్గట్, మధ్యాహార నాళము అంటున్నాము. లాస్ట్ వన్ వచ్చేసి హిండ్గట్ లేదా అంత్య ఆహార నాళము అంటున్నాం. అంటే ఆహార నాళంలో 3 భాగాలు ఉన్నాయి, వాటి యొక్క పేర్లు తెలుసుకుందాం. ఇప్పుడు జీర్ణ గ్రంథులు కూడా మనకి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 రకాల జీర్ణ గ్రంథులు ఉన్నాయి. మొదటిది వచ్చేసి లాలాజల గ్రంథులు, సెకండ్ వచ్చేసి కాలేయ అందనాళాలు, మూడవది వచ్చేసి మధ్యాంతర గ్రంథి కణాలు. వీటిని మనం ఇంగ్లీష్లో అయితే మొదటి దాన్ని సలైవరీ గ్లాండ్స్ అని, లాలాజల గ్రంథులను, సెకండ్ది హెపాటిక్ సీకే, కాలేయ అందనాళాలు అని, తర్వాత థర్డ్ది గ్లాండులార్ సెల్స్ ఆఫ్ ద మీసెంటిరాన్, మధ్యాంతర గ్రంథి కణాలు అని విభజించుకొని చదువుకోవాలి. ఆ పైన ఉన్నటువంటి ఈ రెడ్ కలర్లో ఉండేటువంటి 3 విషయాలు, ఆ తర్వాత గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఈ 3 విషయాలు పూర్తిగా నేర్చుకుంటే మనము
డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ను నేర్చుకున్నట్టే. ఇప్పుడు మొదట మనము పూర్వాహార నాళము ఫోర్గట్ గురించి నేర్చుకుందాం. జీర్ణ వ్యవస్థ అంటే ఏంటి? దీంట్లో ఉండేటువంటి భాగాలు వరుసగా ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవడమే మనకు ముఖ్యమైనటువంటి అంశం. ఒకసారి చూడండి, ఇక్కడ ఫోర్గట్ పూర్వ ఆహార నాళం గురించి మనం నేర్చుకుందాం. పూర్వ ఆహార నాళం ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా మనకు కనిపించేటువంటి భాగాలు 6 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పూర్వ ఆహార నాళం యొక్క లోపలి భాగం ఏదైతే ఉందో బాహ్యత్వచంతో ఆవరించబడి ఉంటుంది. ఎక్టోడర్మ్ చేత ఇది ఆవరించబడి ఉంటుంది. దీనిలో గల 6 భాగాలు ఇక్కడ చూడండి. మౌత్, ఓరల్ క్యావిటీ, దీన్ని బక్కల్ క్యావిటీ అని కూడా అంటాము, ఫారింగ్స్, ఈసోఫాగస్, క్రాప్ మరియు గిజ్జార్డ్. నేను ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఒకసారి తెలుగులో చూసినట్లయితే నోరు, ఆస్యకుహరము, ఓకేనా, తర్వాత గ్రసని. ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో కనిపించవు మనకు. ఇక మిగిలినటువంటి 3 మనకు కనిపిస్తాయి. ఈసోఫాగస్, క్రాఫ్, గిజ్జార్డ్ దీంట్లో కనిపిస్తాయి. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఆహార వాహిక ఇక్కడ సన్నగా ఉన్నది ఆహార వాహిక. తర్వాత అన్నాశయం, బాగా వెడల్పుగా ఉన్నటువంటి దీన్ని అన్నాశయం. ఆ తర్వాత అంతర్జఠరం, కింద చిన్న పార్ట్ రౌండ్గా ఉన్నటువంటి పార్ట్ని మనం ఏమంటాం, అంతర్జఠరము. అంటే కనిపించనివి మనకు 3 భాగాలు ఉన్నాయి ఈ డయాగ్రామ్లో, కనిపించేవి 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి మనకు? 6 భాగాలు ఉన్నాయి ఫోర్గట్ పూర్వాహార నాళం లోపల. మొదటి పార్ట్ నోరు అన్నాం కదా, నోరు ఓరల్ క్యావిటీలోకి తెరుచుకుంటుంది. మౌత్ వచ్చేసి ఓరల్ క్యావిటీలోకి తెరుచుకుంటుంది. ఈ ఓరల్ క్యావిటీ లోపల అధోగ్రసని అనే ఒక నిర్మాణము ఈ ఆస్యకుహరాన్ని, ఓరల్ క్యావిటీని 2 కక్షలుగా డివైడ్ చేస్తుంది, 2 గదులుగా డివైడ్ చేస్తుంది. ఒక దాని పేరు సిబేరియం అని పిలుస్తాము, ఇంకో దాన్ని సెలైవేరియం అని పిలుస్తాం. ఇది తీసుకున్న ఆహారం మొత్తం కూడా ఇక్కడ ఏమవుతుందంటే గ్రైండింగ్ చేయబడుతుంది, మొత్తం మెత్తగా నూరబడుతుంది. మన జస్ట్ లైక్ మన మిక్సీ బ్లేడ్లో మనం చూసినట్లయితే, జార్లో బ్లేడ్ చూడండి, జస్ట్ ఒక 3-4 బ్లేడ్లు ఉంటాయి. మనం ఏదైనా పదార్థం దాంట్లో వేసి తిప్పితే మొత్తం పౌడర్ లాగా మెత్తగా అయిపోతుంది చూడు. అదేవిధంగా ఈ అంతర్జఠరంలోకి వచ్చినటువంటి ఏ ఆహార పదార్థమైనా మొత్తం ఏమవుతుందంటే మెత్తగా పిండి పిండి మాదిరిగా తయారవుతుంది. కాబట్టి దీన్ని చూడండి, పిండి మర, గ్రైండింగ్ మీల్ అని పిలుస్తూ ఉన్నాడు. మనం దంతాలతో ఆహారాన్ని ఎలా అయితే నమిలి ముక్కలు చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా పని జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము నమిలే పరికరం అని పిలుస్తూ ఉన్నాం, గ్రైండింగ్ ఆపరేటస్ అని అంటాం. అంతేకాకుండా ఇది జల్లెడలాగా కూడా పనిచేస్తుంది, అంటే ఫిల్టర్ కూడా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, ఈ అంతర్జఠరం కింద చిన్న సూక్ష్మ రోమాలు అనేటువంటివి ఉంటాయి, చిన్న చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ గ్రైండింగ్ అయింది మెత్తగైనటువంటి ఆహారం ఏదైతే ఉందో అది అంతర్జఠరం నుంచి కిందికి ఈ గండు రోమాల ద్వారా, హెయిరీ ప్యాడ్ ద్వారా ప్రయాణించేటప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం ఇంకా జల్లించబడి ఇంకా స్మూత్గా తయారవుతుంది. అందుకొరకే చూడండి, దీన్ని మెకానికల్ డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ మనకు యాంత్రిక జీర్ణక్రియ అనేటువంటి జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద ఆహారం మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలు అయిపోయి, గ్రైండింగ్ అయిపోయి, ఆ తర్వాత జల్లెడలాగా కూడా అంటారు ఫిల్టర్ అయిపోయి పూర్తిగా మెత్తటి ఆహారం తయారవుతుంది. ఇలా తయారైనటువంటి ఆహారము ఇక పూర్వాహార నాళం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాహార నాళంలోకి వెళ్ళాలి. మళ్ళీ మధ్యాహార నాళం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మధ్యాహార నాళం ఇది లోపల మొత్తం కూడా అంతఃస్వచ కణాల చేత ఆవరించబడి ఉంటుంది, ఎండోడర్మల్ సెల్స్ చేత ఆవరించబడి ఉంటుంది. ఇక్కడ మనకు ఆద్యముఖ కవాటం అని కూడా కనిపిస్తూ ఉంది. ఏంటి ఆద్యముఖ కవాటం అంటే, ఈ అంతర్జఠరం నుంచే మనం చెప్పేటువంటి ఈ అంతర్జఠరం నుంచి ఏర్పడినటువంటి నిర్మాణమే మనకు ఆద్యముఖ కవాటం. ఏం పని చేస్తుంది ఈ ఆద్యముఖ కవాటము అంటే,
ఎంతసేపు ఉన్న ఆహారం నుంచి పూర్వాహారాల నుంచి మధ్యకు పోనిస్తుంది, కానీ మధ్య నుంచి పూర్వకు వెళ్ళనివ్వకుండా అడ్డుకునేదే ఈ కవాటం. అంటే ఓన్లీ వన్ వే ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉంటుంది. 1 నుంచి 2కి వస్తుంది, కానీ 2 నుంచి 1కు వెళ్ళదు అని చెప్తా ఉన్నాను. నెక్స్ట్ మనం ఇక మధ్యాహార నాళం గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మధ్యాహార నాళం, అదేవిధంగా దీన్ని మధ్యాంత్రము అని కూడా పిలుచుకుంటాం. మిడ్గట్, మీసెంటరాన్ అని కూడా చెప్తూ ఉంటాం. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వాహార నాళానికి మధ్యాహార నాళానికి మధ్యలో మనకి ఇక్కడ కాలేయ అందనాళాలు అని కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో హెపాటిక్ సీకే అని అంటాం. ఇవి 6 నుంచి 8 వరకు ఉంటాయి. మన ఫింగర్స్ లాగా, వేళ్లలాగా ఉండేటువంటి ప్రొజెక్షన్సే ఈ హెపాటిక్ సీకే. మనము ఇంతవరకు చెప్పుకున్నటువంటి జీర్ణగ్రంథులలోని 3 ఇవి అందనాళాలు అనేటువంటివి. ఇవి వైట్ కలర్లో ఉంటాయి. పూర్వాహార నాళం ఎండింగ్లో, మధ్యాహార నాళం స్టార్టింగ్లో ఉన్నాయి. ఇవి చూడండి, ఇక్కడ అదే ఉంది. 6 నుంచి 8 వేళ్లలా ఉండేటువంటి ప్రొజెక్షన్స్, ఇవి జీర్ణ ఎంజైమ్స్ను విడుదల చేస్తాయి. వీటి యొక్క విధి ఏంటి? ఆహారాన్ని జీర్ణం చేయడం, దాంతోపాటు శోషణం కూడా చేస్తాయి ఆహారాన్ని. ఈ మధ్యాంతరము మధ్యాహార నాళం ఏదైతే ఉందో దీన్ని పూర్వస్రావక భాగము, పరశోషణ భాగము అని 2గా డివైడ్ చేసి చదువుకోవాలి. ఒకవేళ ఇది మనకు మధ్యాహార నాళం అనుకుంటే, ఈ మధ్యలో హాఫ్ మనం తీసుకుంటే, ఈ పై భాగం ఏదైతే ఉందో స్రావక భాగము, కింది భాగం ఏదైతే ఉందో శోషణ భాగము అని చెప్తా ఉన్నాం. సెక్రెటరీ పార్ట్, అబ్జార్ప్టివ్ పార్ట్ అని చెప్తా ఉన్నాం. ఏదైతే మనం జీర్ణ గ్రంథుల్లో చెప్పుకున్నాం కదా, మధ్యాంతర గ్రంథి కణాలు అని. ఈ మధ్యాంతర గ్రంథి కణాలు మనకు ఈ పూర్వ భాగంలోనే ఉంటాయి. గ్లాండులార్ సెల్స్ ఆఫ్ మీసెంటరాన్ ఏదైతే చెప్పినామో ఇవి యాంటీరియర్ పార్ట్లో, ఈ పార్ట్లోనే ఉంటాయి. అంటే ఆహార నాళంతో పాటు మనము 2 రకాల జీర్ణ గ్రంథులను కూడా ఇక్కడ కవర్ చేసుకున్నాం. చూడండి, ఇక మిగిలిపోయినటువంటి జీర్ణ గ్రంథి ఏముంది మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సింది అంటే, లాలాజల గ్రంథులు మాత్రమే ఉన్నాయి. మొత్తం 3లో 2 ఇక్కడ కవర్ చేసినాం. ఒకటి కాలేయాంద నాళాలు, ఇప్పుడు చెప్పినటువంటి మధ్యాంతర గ్రంథి కణాలు. ఈ మధ్యాంతర గ్రంథి కణాలు ఏం రిలీజ్ చేస్తాయంటే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, అమైలేస్, ప్రోటీయేస్, లైఫేజ్ కనిపిస్తూ ఉంది కదా. అమైలేస్, ప్రోటీయేస్, లైఫేజ్ అనేటువంటివి ఎవరు చేస్తున్నారు? ఈ గ్లాండ్యులార్ సెల్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఈ బొద్దింక తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి స్టార్చ్ను, పిండి పదార్థాన్ని ఈ అమైలేస్ దేనిగా మారుస్తుందంట? మాల్టోస్గా మారుస్తుంది. నెక్స్ట్ ఇక ప్రోటీయేజ్ అనేటువంటి ఎంజైము బొద్దింక తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి ప్రోటీన్స్ మొత్తం కూడా దేనిగా మారుస్తుంది? అమైనో యాసిడ్స్గా మారుస్తుంది. తర్వాత నెక్స్ట్ లైఫేజ్ అనేటువంటి ఎంజైము బొద్దింక తీసుకున్న ఆహారంలో ఉండే ఫ్యాట్స్ను మొత్తం కూడా దేనిగా మారుస్తుంది? ఫ్యాటీ యాసిడ్స్గా మార్చేసింది. అంటే బొద్దింక తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి స్టార్చ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మొత్తం కూడా మారిపోయినాయి. అంటే ఇక్కడ సంక్లిష్ట పదార్థాలు మొత్తం కూడా సరళ పదార్థాలుగా మారిపోయినాయి. అంటే డైజెషన్ ఇక్కడ జరిగింది. అంటే పూర్వస్రావక భాగం అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి రెండోది భాగము పరశోషణ భాగము. అంటే మధ్యాంతరంలో సెకండ్ హాఫ్, కింది హాఫ్ ఏదైతే ఉందో, రెండో భాగం ఏదైతే ఉందో
దాన్ని మనం ఏమంటామంటే పరశోషణ భాగము. అంటే ఇంతవరకు తయారైనటువంటి మాల్టోజు, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఏమైతాయంటే ఈ రెండో పార్ట్‌లో పరశోషణ భాగంలోకొచ్చేసి ఇవి బొద్దింక యొక్క రక్తంలోకి చేరడం జరుగుతుంది. దీన్నే మనం శోషణ, అబ్జార్ప్షన్ అని అంటాం. అంటే బొద్దింక తీసుకున్న ఆహార పదార్థం ఏదైతే ఉందో, ఆహార పదార్థం జీర్ణమైంది. జీర్ణమైనటువంటి ఆహార పదార్థం అంతా కూడా రక్తం లోపల కలిసింది. శోషణం కూడా జరిగింది. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ జీర్ణమైన ఆహారం శరీరంలోకి శోషించబడుతుంది. అంటే రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి బాడీ పార్ట్స్ అంతా కూడా తీసేసుకుంటాయి ఆహారాన్ని. ఇక్కడ ఉన్నది ఇంకోటి పెరిట్రాఫిక్ త్వచం కనిపిస్తూ ఉంది కదా, పెరిట్రాఫిక్ మెంబ్రెయిన్. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే ఇంతకుముందే నేను చెప్పిన కదా, ఈ అంతర జఠరము ఆధ్యముఖ కవాటాన్ని తయారు చేస్తుంది. దాన్ని స్టోమోడియల్ వాల్వ్ అంటాం కదా, ఆ ఆధ్యముఖ కవాటమే ఈ పెరిట్రాఫిక్ త్వచాన్ని తయారు చేస్తుంది. పెరిట్రాఫిక్ త్వచం అంటే ఇది ఒక సన్నని పొర. దీనికి చిన్న చిన్న రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ పొర ఏం చేస్తుంది అంటే పూర్వాహార నాళం నుంచి వచ్చిన ఆహారాన్ని మొత్తాన్ని కూడా చుట్టి ప్యాక్ చేస్తూ ఉంటుంది. మెత్తగా అయింది అన్నాం కదా ఆహారం, మెత్తగా అయింది, తర్వాత జల్లెడ పడ్డబడింది, బాగా నూరబడ్డది. మెత్తగా అయిన ఆహారం ముద్ద చుట్టూ ఈ పెరిట్రాఫిక్ త్వచం అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్యాక్ చేసేస్తుంది. ఈ ఆహారం ప్యాకింగ్ వల్ల ఈ మధ్యాంతరం ఏదైతే ఉందో సన్నగా ఉంటుంది, పల్చగా ఉంటుంది, దెబ్బతినకుండా కాపాడబడుతుంది. ఇప్పుడు మనము అంత్యాహార నాళం గురించి నేర్చుకుందాం. ఓకేనా? అంత్యాహార నాళము అంటున్నాం, దీన్ని పాయుపతం అని కూడా అంటున్నాం. హిండ్గట్ ప్రోక్టోడియం అని కూడా పిలుస్తున్నాం. దీని లోపల వైపు కూడా సేమ్ పూర్వాహార నాళం లాగానే బాహ్యత్వచం చేత ఆవరించబడి ఉంటుంది. ఎక్టోడర్మ్ చేత ఆవరించబడి ఉంటుంది. చూడండి, దీనిలో కనిపించే ప్రధానమైనటువంటి భాగాలు 3 ఇక్కడ కనిపిస్తుంది. శేషాంత్రికం, పెద్ద పేగు లేదా కోలాన్ అని పిలుస్తాము. నెక్స్ట్ పురీషనాళము అని అంటున్నాం. మొత్తం 3 భాగాలు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో. ఓకేనా? ఇక్కడ చూడండి, హిండుగట్లో మనకి ఏమేమి కనిపిస్తాయంటే ఈలియం, కోలాన్, రెక్టమ్ అని కనిపిస్తూ ఉంటాయి. ఈ పురీషనాళం చివర లాస్ట్లో ఉండే రంధ్రాన్ని మనము పాయువు, యానస్ అని పిలుస్తూ ఉంటాం. దీని యొక్క ప్రధానమైన పనులేంటి? హిండుగట్ యొక్క ప్రధానమైన పనులు నీటిని తిరిగి శోషించడం. అంటే జీర్ణం కాని ఆహారము ఎక్కడికి వచ్చింది? మధ్యాహార నాళం నుంచి దీనిలోకి వచ్చింది కదా, అంత్యాహార నాళంలోకి వచ్చింది కదా. ఆ జీర్ణం కాని ఆహారంలో ఏమైనా నీరుంటే ఆ నీరును మళ్ళీ తిరిగి పీల్చుకుంటూ ఉంటుంది బొద్దింక. పీల్చుకున్న తర్వాత మలాన్ని తయారు చేయడం. ఆ జీర్ణం కాని ఆహారం మొత్తం దేనిగా మారిపోయింది? మల పదార్థంగా మారిపోయింది. అదేవిధంగా ఎజ్యూషన్ చేయడం. ఈ మల పదార్థం ఏదైతే ఉందో ఇది పాయు ద్వారా బయటికి విసర్జిస్తుంది. చిన్న చిన్న పెంటికల రూపంలో, డ్రై పెల్లెట్స్ రూపంలో బయటికి విసర్జిస్తుంది. ఇక్కడ మనకు కనిపించే ఒక ముఖ్యమైన భాగం ఏంటి చూడు, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. మాల్ఫీజియన్ నాళికలు ఇక్కడ కనిపిస్తాం చూడు, ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి అంత్యాహార నాళం స్టార్టింగ్ లోపల, మధ్యాహార నాళం ఎండింగ్ లోపల ఉంటాయి. ఇవి బొద్దింకలో ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్, విసర్జక అవయవాలు. ఏం చేస్తున్నాయంట? నైట్రోజినస్ వేస్ట్ను యూరిక్ యాసిడ్ రూపంలో ఎవరికి పంపిస్తాయి? ఇవి ఈలియంకు పంపిస్తున్నాయి. ఈలియం అంటే శేషాంత్రికానికి పంపిస్తుంది. మనకు మూత్రపిండాలు ఎలా అయితే పనిచేస్తాయో వీటికి మాల్ఫీజియన్ నాళికలు కూడా అలానే పనిచేస్తాయి. సంఖ్య ఉందా, నెంబర్ ఉందా అంటే లేదు. ఇవి కట్టలు కట్టలు ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. అందుకోసం చూడండి, నేను కూడా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఎల్లో కలర్లోనే ఇవ్వడం జరిగింది. అంటే జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏడికొచ్చినాయి? శేషాంత్రికం ఈలియంకే వచ్చినాయి. ఆ తర్వాత మాల్ఫీజియన్ నాళికలు కలెక్ట్ చేసినటువంటి యూరిక్ యాసిడ్ మొత్తం కూడా ఏడికొచ్చింది? మనకు శేషాంత్రికానికే వచ్చింది. ఈ విధంగా శేషాంత్రికం నుంచి ఈ పదార్థాలు పెద్ద పేగుకు వస్తున్నాయి, పెద్ద పేగు నుంచి పురుషనాళికం వస్తున్నాయి, తర్వాత లాస్ట్కు
పాయు ద్వారా యానస్ ద్వారా బయటికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో ఆహార నాళం కంప్లీట్ అయ్యింది. ఆహార నాళంతో పాటు మనం అనుబంధ గ్రంథులు లేదా జీర్ణ గ్రంథులు 3 ఉంటాయని అనుకున్నాం కదా. అందులో 2 మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏంటివా 2? ఒకటి కాలేయ అందనాళాల గురించి మాట్లాడినా, ఆ తర్వాత రెండవది మధ్యాంత్రంలోని మొదటి పార్ట్లో ఉన్నటువంటి మధ్యాంత్ర గ్రంథి కణాల గురించి కూడా చెప్పాను. ఇక మిగిలింది ఏంది అంటే ఇక్కడ చూడండి, లాలాజల గ్రంథులు కనిపిస్తూ ఉన్నాయి కదా. లాలాజల గ్రంథులు బొద్దింకలో ఒక జత లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇవి మొదటి జీర్ణ గ్రంథులుగా చెప్తాం మనం. చూడండి ఇక్కడ కనిపిస్తుంది బొద్దింక యొక్క జీర్ణ గ్రంథులు. మనకిది 4 మార్క్స్లో కూడా వచ్చేటువంటి ముఖ్యమైన క్వశ్చన్. ఓన్లీ డయాగ్రామ్ వస్తుంది మనకు. డయాగ్రాము దానికి సంబంధించినటువంటి భాగాలు గుర్తిస్తే సరిపోతుంది. మనకి డయాగ్రామ్ అర్థమవుతేనే దీంట్లో ఉండేటువంటి భాగాలన్నీ కూడా మనకు తెలవడం జరుగుతుంది. ఈ ఒక జత లాలాజల గ్రంథులు అన్నాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి ఉంటాయి. చూడండి, ఈ వైపు ఉండేటువంటిది ఎల్లో కలర్లో ఒక లాలాజల గ్రంథి, ఈ వైపు ఎల్లో కలర్లో ఉండేటువంటిది ఒక లాలాజల గ్రంథి. అంటే ఒక జత లాలాజల గ్రంథులు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క లాలాజల గ్రంథిని చూడండి, జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో పైవైపు ఒక లంబిక, కింది వైపు ఒక లంబిక, పైవైపు ఒక లంబిక, కింది వైపు ఒక లంబిక. అంటే ఒక్కొక్క లాలాజల గ్రంథిలో మనకు 2 లంబికలు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ 2 లంబికలను కూడా మనము సూక్ష్మంగా గమనిస్తే చూడండి, ప్రతి లంబిక లోపల మనకు ఎల్లో కలర్లో ఈ విధంగా ఉన్నటువంటి సూక్ష్మ లంబికలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నెంబరింగ్ చెప్పడానికి రాదు, అనేక సూక్ష్మ లంబికలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లోనే ముఖ్యమైన జేమోజన్ కణాలు ఉంటాయి. ఇవే లాలాజలాన్ని తయారు చేస్తూ ఉంటాయి బొద్దింక లోపల. అంటే ఇప్పుడు వీటిలో తయారైనటువంటి లాలాజలము ఈ చిన్న చిన్న నాళికలు ఇక్కడ ఉండేటువంటి నాళాల ద్వారా చివరికి ఎక్కడికి వస్తుంది చూడండి, ఐక్య లాలాజల నాళానికి వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఐక్య లాలాజల నాళం ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉండేటువంటి ఐక్య లాలాజల నాళం ఉంది. ఈ విధంగా 2 నాళాలు కలెక్ట్ చేస్తూ ఉన్నాయి సలైవాను, లాలాజలాన్ని. చూడండి, మళ్ళీ ఈ 2 కూడా లెఫ్ట్ రైట్ కలిసి మధ్య లాలాజల నాళంగా మారినాయి. కనిపిస్తుంది కదా, మధ్య లాలాజల నాళంగా మారడం జరిగింది. ఇక్కడ చూడండి, లాలాజల ఈ గ్రంథి లంబికల మధ్యన ఇక్కడ చూడండి ఒక తిత్తి లాంటి నిర్మాణం, బ్రౌన్ కలర్లో ఆశయం లాంటి నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని మనం లాలాజలాశయం అంటాం. లాలాజలాశయాలు కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, 2, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 లాలాజలాశయాలు ఉన్నాయి. ఈ లాలాజలాశయాలు ఏం చేస్తాయంటే తయారైనటువంటి లాలాజలాన్ని స్టాక్ చేసి పెడితే, నిల్వ చేసి పెడతాయి. అంటే ఈ లాలాజల గ్రంథులు తయారు చేసినటువంటి లాలాజలము ఎక్కడొచ్చి స్టాక్ చేయబడుతుంది? నేను చెప్పినటువంటి లాలాజలాశయం లోపల స్టాక్ చేయబడుతుంది. అవసరమైనప్పుడు ఈ లాలాజలాశయంలో ఉన్న లాలాజలము కొంత ఏ విధంగా బయటికి వెళ్తుంది చూడండి. ఇక్కడ ఒక లాలాజలాశయనాళం ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాలాజలాశయనాళం ఉంది. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఈ 2 లాలాజలాశయనాళాలు కలిసి ఏర్పడినటువంటిదే ఇక్కడ ఐక్య లాలాజలాశయనాళం. ఐక్య లాలాజలాశయనాళం. ఈ ఐక్య లాలాజలాశయనాళం బ్రౌన్ కలర్, ఆ తర్వాత మధ్య లాలాజలనాళం ఎల్లో కలర్ కలిసి ఉమ్మడిగా చివరిగా ఏర్పడింది అపవాహి లాలాజలనాళం ఏర్పడింది. ఈ అపవాహి లాలాజలనాళమే అధోగ్రసని అని బొద్దింక యొక్క హాస్యకురంలో వేలాడుతూ ఉంటుంది. ఆ అధోగ్రసని ద్వారా
డ్రాప్స్ లాలాజలం అనేటువంటిది ఆస్యోకారంలోకి విడుదలవుతూ ఉంటుంది. దీంతో బొద్దింకలో జీర్ణ వ్యవస్థ కంప్లీట్ అయింది. ఎట్ ద సేమ్ టైం జీర్ణక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. తిన్న ఆహారము శోషణం చేయబడ్డది. అవసరం లేని ఆహారం, జీర్ణం కాని ఆహారం మొత్తం కూడా డ్రై పెల్లెట్స్ రూపంలో బయటకు వెళ్ళడం జరిగింది. దీంతో క్లాస్ పూర్తయింది. ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి ఇంటర్ జువాలజీ లెసన్స్ కోసం నా ఛానల్లో ఉన్నటువంటి ఇతర వీడియోలను కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ఎందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.